సో రానున్నది ఈ నెల 25న నిర్జల ఏకాదశి. సో అసలు ఆ రోజు ఏదైతే స్పెషాలిటీ ఏముందో అండ్ ఆల్సో పూజ విధానం ఎలా చేసుకుంటే బాగుంటుంది? సో ఇక్కడ నిర్జల ఏకాదశి దాని గురించి మాట్లాడుకుంటే మనకి అసలు ఎందుకు వచ్చింది నిర్జల ఏకాదశి అంటే ఇక్కడ వ్యాస మహర్షి ద్వారా వేదవ్యాస మహర్షి ద్వారా భీముడికి ప్రతి ఏకాదశి ఉపవాసం చేయాలని కోరిక ఉంటుంది. కానీ ఏకాదశి ఉపవాసం చేయలేకపోతుంటాడు, ఏదో తినేస్తాడు. అంటే ఆకలి ఎక్కువ, నిద్ర ఎక్కువ, ఆయనకి బలం ఎక్కువ, బుద్ధికి తక్కువ. బ్రహ్మాండం తింటాడు, తినడం మాత్రం బ్రహ్మాండం తింటాడు. అది అంటారు కదా, రాళ్ళను కూడా తినేసి ఆయన కరిగించుకునే శక్తి అయింది. ఏకాదశి ఉపవాసం ఉంటా అనుకుంటాడు, 9 అయింది, 10 అయింది, 10ంటికి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఆకలిసి నాకు ఏది పెట్టి అంటాడు. పెట్టకపోతే శుభ్రంగా వండుకొని తినేస్తాడు. ఇలా బాధపడుతూ వ్యాసమారి తిరుగుతాడు, ఇట్లా నాది చేయకపోయేసరికి నా పాపం తగులుతుంది కదా, మరి నేను ఏకాదశి ఉపవాసం ఉండలేకపోతున్నా, నా వల్ల కావడం లేదంటే జ్యేష్ఠ శుద్ధ పక్షంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున కనుకను, అంటే అది యాక్చువల్గా అది ఎండాకాలం, బ్రహ్మాండ వేసవి కాలం. ఆ రోజున కనుక నిర్జల ఏకాదశి చేసినట్టయితే, నిర్జల అంటే జలము కూడా పుచ్చుకుంటే నోట్లో నీళ్లు పోసుకోకుండా నువ్వు ఉపవాసంగా ఉండాలి, అంటే నక్తంగా ఉండాలి, ఏం తినకూడదు. అనగా ఆయన నుండి అమ్మ బాబాయ్ నీళ్ళు కూడా తాగొద్దా అంటాడు. అలా ఉండగలిగితే నిర్జల జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున నీళ్ళ చుక్కు కూడా నోట్లో వేసుకుంటే ఆచమనం చేసుకోవచ్చు. అంటే 3 సార్లు సంధ్యావందనం మార్చుకుంటారు బ్రాహ్మలు, ఎవరైనా సరే సంధ్యావందనం ఉంటుంది. ఆ సంధ్యావందనంలో ఆచమనం చేయదు తప్ప 3 సార్లు తప్ప, అంతకు మించి నువ్వే నీళ్ళు తాగకూడదు. అంటే ఇక్కడ ఒక విషయం నేను ఒక జర్నలిస్ట్ అడుగుతున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు. అంటే దేవుడు చెప్పాడా అండి ఏం తినకుండా ఏం తాగకుండా పూజలు చేయండి అని చెప్పాడా? ఖచ్చితంగా చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? భగవద్గీతలో ఉంది కదా, అదే అంటున్నా. రైట్ క్వశ్చన్ మీరు అడిగింది. ప్రతిదానికి విట్నెస్ గా చెప్తాను నేను. ఐ విల్ గివ్ ద విట్నెస్ ఇన్ఫర్మేషన్. ఒక జర్నలిస్ట్ కాదు, ఎవరికైనా సరే ధార్మికమైన ఉపాసన ఎందుకు ఉండాలి, సైంటిఫిక్ కూడా చెప్తాను మీకు, సైకలాజీ కూడా చెప్తాను మీకు. నేను భగవద్గీతలో చెప్పబడింది అక్కడ, ఎక్కడైతే నీ శరీరాన్ని బయట నుంచి ఒక చలికి ఎండకి నువ్వు శుష్కించినటువంటి శరీరాన్ని ఎలాగైతే కాపాడుకుంటున్నావో, లోపల ఉండేటువంటి అంతర్భాగాలను కూడా కాపాడుకోవాలంటే ఒక రోజు, ఒక నెలలో 2 రోజులు కనీసం, 3 రోజులు కనీసం నక్త నిరాహారంగా ఉండాలి. ఎందుకు ఉండాలి అని అడుగుతారు. ఎందుకు ఉండాలి అంటే, నిరాహారంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి అనేక రకాల శక్తులను కూడా చైతన్యవంతం అవుతాయి. బాగా తినడం వల్ల మందకిస్తాయి, బద్ధకం వస్తుంది. కాబట్టి లోపల ఉండేటువంటి అణువు కూడా నీకు పునరేకీకరణ కావాలి. కాబట్టి ఒకరోజు ఉపవాసం 3 రోజులు చెప్తాడు. 2 ఏకాదశులు, మాస శివరాత్రి తప్పకుండా నక్తముగా ఉండవు చెప్తాడు. నక్తంలో ఏమవుతుంది నీకు అంటే, లోపల అంతర్చేతన శక్తి పెరుగుతుంది అని గీతలు చెప్పాడు. కృష్ణ పరమాత్ముడు గీతలు స్పష్టంగా చెప్పాడు. ఇది మీకు స్కాందపురాణం కూడా ఉంది. ఆ ఉపవాసం అనేది ఎలా ఉండాలి, ఉపవాసం విసర్జన ఎలా ఉండాలి, మళ్ళీ ఇంకొకరికి అన్నం పెట్టి నీ మనసు తృప్తి పొందుతుంది. అమ్మని ఒకరికి అన్నం పెట్టాను అని వాళ్ళు అన్నం తిన్న తర్వాత అప్పుడు నువ్వు భోజనం చేయాలి. అంటే భగవంతుడికి ప్రసాదం ప్రత్యక్షంగా ఇచ్చి నువ్వు భోజనం చేస్తే నీ ఏకాదశి ఫలం కలుగుతుంది. ఇది గీతలో చెప్పారు, స్కాందపురాణంలో కూడా స్పష్టంగా ఉంది. రెండవది మీకు గరుడ పురాణంలో కూడా ఉంది. గరుడ పురాణంలో కూడా స్పష్టంగా చెప్పింది, దేవుడే చెప్పాడు అది. ఈ వేదాలన్నీ కూడా మనం ఎవరు రాసినవి కాదు, శృతి వల్ల వచ్చినవి, అంటే వినడం వల్ల వచ్చినవి. అవి ఎవరు విన్నారయ్యా అంటే, ఇప్పుడు మీరు అంటారు కదా, ఇప్పుడు ఈ ఫోన్లో మనకు ఒకప్పుడు అనుకున్నాం, ఇది వచ్చినప్పుడు మీరు ఏమనుకున్నారు, అందరు మన తాత మన అమ్మమ్మ అనుకుందాం. ఏంటంటే అది చెవులో పెట్టుకుని వినబడుతుందా మీకు, అది మాట్లాడు వినబడుతున్నారు మీకు అంటే. మన ఈ మధ్యకాలంలో మనకి వాట్సాప్ రాకముందు అమెరికా చేయాలంటే నిమిషానికి 16 రూపాయలు పోయేది. అమ్మో అని చెప్పి టక్ మాట్లాడి పెట్టేసేవాడు. ఇప్పుడు ఫోన్ చేసుకొని గంటలు అమ్మ బాగున్నావా, నాన్న తిన్నావా, జడ మీద ఏముంది నాన్న, నల్లగా ఉంది చూడు, దులుపుకోదాన్ని అని మాట్లాడుతున్నాం. ఇప్పుడు మన అమ్మమ్మలు ఏమంటారు, ఇప్పుడు ఏం మాట్లాడొచ్చు చూడొచ్చా మనం అంటారు. ఒకప్పుడు శబ్ద తరంగాలు ఉన్నాయి. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, కర్ణపిశాచ్ అని మన వాళ్ళు మాట్లాడేవాడు. మీకు తెలియకపోవచ్చు, మీ అమ్మకు తెలుస్తుంది ఆ విషయం. కర్ణపిశాచ్ అంటే చెవులు మాట్లాడుతున్నారా అని చెప్పేసి. నథింగ్ బట్ ఇది కర్ణపిశాచే. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మీకు, ఎవరన్నా చెవులు వినబడుతుందిగా, నథింగ్ బట్ ఇది కర్ణపిశాచే. అంటే మన వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని కేవలం రాక్షసులాగా చూస్తున్నాం మనం. మన తరంగ దైర్ఘ్యాలు ఉన్నాయి, మనకి తరంగ దైర్ఘ్యము, శబ్దాలు గాలిలో వినపడతాయి ఖచ్చితంగా అని చెప్పేసి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఒకప్పుడు అందరూ కూడా మీరు ఈ మాయల పక్కిరి సినిమా ఉంటుంది, ఏది మన పేరు అంజలి గారు, బాలరాజు, ఎన్టీ రామారావు, మాయల పక్కిరి సినిమా ఉంటుంది బాగా, పాతాళ భైరవి సినిమాలో. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రేక్షకులు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సినిమా వచ్చినప్పటికీ మనకి DD1 కూడా రాలే, ఇంకప్పటికి DD1 రాలా. అలాంటప్పుడు ఆ పాతాళ భైరవి సినిమాలో మాయల పక్కిరి గాడు ఒక అద్దం ముందు తీసుకెళ్ళి, చూడు నీ బాలరాజును చంపేస్తా, చూడు ఎక్కడ పరిగెడుతున్నాడు, అన్ని కనిపెడతా అని చెప్పేసి ఒక అద్దం ముందర ఓం భీం పీం ఫట్ అని ఒక అద్దం చూపేసరికి ఆ బాలరాజు గుర్రం మీద టొక్ వస్తుంటాడు. అంటే మీరు బాగా ఇమాజిన్ చేయండి. ఫస్ట్ అక్కడ డైరెక్టర్ ఏం చెప్పాడో మనకు అనవసరం, కానీ సినిమాకి వదిలేండి. కానీ అప్పటి మన స్ఫురణ, మన వ్యక్తుల యొక్క మేధావితనం, మనం దాన్ని లైవ్ చూపించచ్చు అనేటువంటి కాన్సెప్ట్ అయితే అందులో వచ్చిందా మీకు? లైవ్ కాన్సెప్ట్ ఇది. మనం అంటే ఒక అంజనం వేసి ఎక్కడో వ్యక్తిని మనం చూడగలమనేటువంటి కాన్సెప్ట్ మనకి ఎప్పటి నుంచో ఉంది. ఇది మన వేదాల్లో స్పష్టంగా ఉంది. ఎందుకు చెప్పరండి మీరు అంటే, ఇప్పుడు అణుబాంబులు తయారు చేస్తున్నాం అందరం, మరి అణుబాంబుల గురించి మనం ఎందుకు చెప్పాము?
తెలుసుకోవచ్చు కదా, మనం పోయి అనుభవం తయారు చేయొచ్చు కదా. యురేనియం శుద్ధి ఎందుకు చేస్తున్నారు? చేయుతం ఎందుకు ఫైట్ అవుతుంది? 2 నెలలు 3 నెలల నుంచి చచ్చిపోతున్నాం మనం, ఆర్థికంగా చచ్చిపోతున్నాం అందరం. ఎందుకు వాడు శుద్ధి చేయొద్దని చెప్తున్నాడు? దానివల్ల ప్రపంచ నాశనం కలుగుతుంది కాబట్టి ఆ టెక్నాలజీ నేర్చుకోకరా, డెవలప్ చేయక దాన్ని నాశనం చెప్పారు. అటువంటి టెక్నాలజీ అధర్వణ వేదంలో ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు కాలంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీకు డ్రోన్తో ఫైటింగ్ ఇస్తారుగా, అంతరిక్షంలో వాడేది బయట వాడు బాంబు వేస్తే డొయ్యి అని బాంబు వస్తుంటే వీడు డ్రోన్తో కూల్చిన ఇజ్రాయెల్, డ్రోన్తో కూల్చిన ఇరాన్, అమెరికా బంధించేసిందని చెప్తున్నారు కదా. మన కాలంలో సంపూర్ణ రామాయణం చూశారుగా మీరు చూడలే? మీరు సమరాయణంలో రావణాసుడు ఒక బాంబు వేస్తాడు, డొయ్యి అని పైన వస్తుంటుంది సినిమాలో చూస్తే చూడండి. ఇప్పుడు సినిమాలు, పాత సినిమాలు, అక్కడ ఎంట్రామర వేస్తాడు, ఆ రెండు వచ్చేసి కొట్టుకొని టుప్పుకొని పడిపోతాయి. మరి ఇప్పుడు డ్రోన్ అయ్యేది ఏంటమ్మా? డ్రోన్ ఏం చేస్తుంది ఇప్పుడు? వెళ్ళి పైకి వెళ్ళి దాని పేరు టెక్నాలజీ. అదేమో మంత్రమా, తూతు మంత్రమా? అంటే ఆ తూతు మంత్రాన్ని టెక్నాలజీగా మార్చుకున్నటువంటి వాళ్ళు మీరు. ఇవన్నీ కూడా మనకి అధర్వణ వేదం చెప్పబడింది. ఎక్కడున్నాయని మీరు అడిగారు కదా, అధర్వణ వేదంలో ఉన్నాయి. ఇక్కడ మనకి చనిపోయిన తర్వాత మనిషి ఎలా వెళ్తాడు అనేది 53వ ఖండంలో మీకు గరుడ పురాణం స్పష్టంగా ఉంది. మన ఆత్మ ఎలా ప్రయాణం చేస్తుంది అనేది విత్ విట్నెస్ సైకలాజికల్గా చూపించచ్చు, దాన్ని స్పష్టంగా చూపించవచ్చు. ద వే ఆఫ్ ది రూట్స్ ఇస్ అ బయలాజికల్. ఈ చనిపోయిన వ్యక్తి బయలాజికల్ ఎలా ప్రయాణం జరుగుతుంది అనేది స్పష్టంగా గరుడ పురాణం చెప్పబడింది. అది మన వాళ్ళు దాన్ని స్పష్టంగా చెప్పలేకపోవడం మన ప్రారంభ కర్మ, చెప్పినా వినకపోవడం మన ప్రారంభ కర్మ. అందుకే మీరందరూ కూడా సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు బాగా వినండి, మీరు స్పష్టంగా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు మన విషయానికి వచ్చేస్తే, మన నిర్జల ఏకాదశి మాడితే ఇలాంటివన్నీ కూడా ధర్మ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడినాయి. ఇప్పుడు మీకు సైంటిఫిక్గా చెప్తాను విజ్ఞానం. ఇది పురాణ ప్రకారంగా విందాం. చైతన్య శక్తి అవన్నీ కూడా చెప్తారు. నథింగ్ బట్ హార్మోన్స్ బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్. ఒక రోజు మనిషి యొక్క తిండి తినకుంటే లోపల ఫ్యాట్ ఉంటుంది మనకి, ఆ ఫ్యాట్ లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా ఈ పాడైపోయిన ఫ్యాట్ని తినేస్తాయి, బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ని తినేస్తాయి. ఆ ఫ్యాట్ తినడం వల్ల మనిషికి పరిపూర్ణ ఇన్నర్ ఫీలింగ్, పూర్తిగా ఆరోగ్యవంతుడిగా మారుతాడు. ఇది సైన్స్ చెప్తోందిగా, మేము చెప్పక్కర్లేగా. సైన్స్ అయితే ఒక రోజు 24 hours మనం ఉపవాసంగా ఉండి తినకపోయి ఉంటే లోపల బాడీ ఉన్నటువంటి నెగిటివ్ కొలెస్ట్రాల్ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది బయటికి. సో దానివల్ల మనం నెలలో కనీసం 2-3 సార్లు 4 సార్లు ఉపవాసంగా ఉంటే చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్తున్నారు కదా. దట్ ఈస్ కాల్డ్ మన సైన్స్. ఇప్పుడు చెప్తున్న సైన్సే మన సనాధర్మం ఎప్పుడో చెప్పిందని చెప్తానే. ఈ ప్రకారంగానే ఆరోగ్యవంతమైన శక్తి, ఆలోచించగల శక్తి, చైతన్య శక్తి, నిన్ను నువ్వు ప్యూరిఫై చేసుకునే శక్తి, నిన్ను నువ్వు రిబూట్ చేసుకునే శక్తి కలుగుతుంది నక్తముగా ఉంటే. దాని పేరే ఉపవాసం. ఉపవాసం అంటే భగవంతుడి దగ్గరగా ఉండడం. కడుపులో కాలుతున్నాడు ఎత్తాడు, అబ్బా నారాయణ కాలుతుందమ్మా, అమ్మా అన్నం పెట్టమ్మా, చుప్ దేవుడి నామం చెప్పు, నమో నారాయణ, నమో విష్ణువే నమః, శివాయ నమః, శ్రీమాత్రే నమః అంటే నిరంతరం భగవన్నామం చేసుకోవడం వల్ల నీ ఆత్మ చైతన్యాన్ని, బహిః చైతన్యాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా భీముడు అడిగినటువంటి బాధని వ్యాస మహర్షి చూసి, వేదవ్యాసుడు చూసి, నాయన నువ్వు నిర్జల ఏకాదశి చేస్తే తప్పకుండా ఆ నిర్జల ఏకాదశి ఒక ఏకాదశి ఫలితం, అంటే ఈ జ్యేష్ఠ మాసంలో చేసేటువంటి ఏకాదశి ఫలితం 23 ఏకాదశి పుణ్యఫలాన్ని కలిగిస్తుంది. కాబట్టి తప్పకుండా నువ్వు నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా అనుకూలం ఉంటుందని చెప్పినప్పటి నుంచి ఆయన కఠినంగా దాన్ని భీమా ఏకాదశి అంటారు దాన్ని, ఆ నిర్జల ఏకాదశి ఆయన పాటించడం వల్ల అసలు ఏమి నీళ్ళు తాక్కుని ఉంటాడు బ్రహ్మాండంగా. అలా ఉండడం వల్ల తన చైతన్య శక్తిని బాగా పెందుకొని మిగిలిన 23 ఏకాదశి పుణ్యబలాన్ని పొందుకున్నాడు. కాబట్టి అప్పటి నుంచి నిర్జల ఏకాదశి చేస్తే సంవత్సరం మొత్తం చేసినటువంటి ఏకాదశి వ్రత పుణ్య ఫలితం దక్కుతుంది. కాబట్టి నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. పూజ ఏమిటి దీనికి? పొద్దున లేవడం ప్రతి పూజలాగానే ఉంటుంది. పురుసూక్త విధానంగా, శ్రీసూక్త విధానంగా శ్రీమన్నారాయణని ఆరాధన చేసుకోవడం, తులసి దళాలతో అర్చన చేయడం, బిల్వ దళాలతో అర్చన చేయడం, స్వామివారికి తెల్లని పుష్పాలు మల్లెపూలతో స్వామివారికి అర్చన చేయడం, స్వామివారికి చందనం అర్చన చేయడం, ఇవన్నీ చేసి స్వామివారికి దద్యోదనము పులిహోర నైవేద్యం పెట్టి మనం తినడానికి, ఆయన నివేదన చేసి మనం తినడానికి. ఏమిటి? ఆయన శ్వాసతో తీసేసుకుంటాడు. ఆయన కనుక అన్ని తీసేసుకుంటే మనకేం మిగలదు. ఆయన శ్వాస ద్వారా రైట్ ఓకే నేను తీసుకున్నది, నేను ఐ అగ్రీడ్, ఐ రిసీవ్డ్ అంటాడు ఆయన అంతవరకే. కాబట్టి అలా రిసీవ్డ్ అయిపోగానే ఇప్పుడు ఎలా చెప్పాలి దానికి కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక ఫోన్పేలో డబ్బులు కట్టాం, నగదు ఇచ్చావా వానికి ఏమన్నా? వాడు ఎంబడే వాడికి వచ్చేసింది, మీ దాంట్లో డబ్బులు కట్ అయినట్టుగా వాళ్ళలో వచ్చినట్టుగా మెసేజ్ వచ్చేస్తుంది. ఎలా అవుతున్నాయి? అదే భగవంతుడు అంతే, ఇచ్చినట్టుగా వెళ్ళిపోయింది, ఆయన రిసీవ్డ్. ఓకే, సింపుల్ లాజిక్. అంటే మీరు ఫోన్పే యూజ్ చేసినట్టే ఉంటుంది. అది మనం పెట్టింది మనకు తెలియదు. కనబడిందా? మన డబ్బులు పోయినట్టు కనబడిందా? కనబడలే. మీకు ఏమైనా కాగితాలు ఏమైనా పోయినాయా? ప్రత్యక్షం కనబడదు, కానీ బ్యాంకులోంచి వెళ్ళిపోయినాయి అవి. అలాగే నీ మనసులోంచి భగవంతుడికి అర్పణ జరిగింది, భగవంతుడు మనసుతో తీసేసుకున్నాడు, రిసీవ్డ్, హ్యాపీ. మిగిలింది మనదే, అది ప్రసాదంగా తీసుకోండి, ఉన్నది డెవలప్ అయ్యే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటువంటిది నిర్జల ఏకాదశి వ్రతం చేయడం, శ్రీమన్నారాయణని ఆరాధన చేయడం, అర్చన చేయడం వల్ల అద్భుతమైనటువంటి మనకి ఆ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కావచ్చు, లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ కావచ్చు, ఆయన అనుగ్రహంతో
ఈ ప్రతినిత్యము కూడా మనకి అఖండమైనటువంటి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు నిర్జల ఏకాదశి శ్రీమన్నారాయణుని, శ్రీ వెంకటేశ్వర స్వామిని కనుక ఎంత ఆరాధిస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనం కలిగే అవకాశాలు ఉంటాయి. ఇందులో ముఖ్యమైనది ఏకాదశి రోజున జాగరణ కూడా చేయాలి. తప్పకుండా రాత్రి మొత్తం జాగరణ చేస్తూ భగవద్గీత పారాయణలు చేసుకుంటూ ఈశ్వరారాధన, ఈశ్వరనామ స్మరణ చేసుకుంటూ అద్భుతమైనటువంటి తెల్లవారు లేవగానే మళ్ళీ అభిషేకం చేసి ఆయనకు అర్చన చేసి మామూలు అర్చన చేసేసుకొని ఎవరినో ఒకళ్ళు బ్రాహ్మణ్ణో బీదవాళ్ళనో ఎవరో ఒకళ్ళు పిలిచి, బీద బ్రాహ్మణ్ణో ఇంకొకరు పిలిచి వాళ్ళకి అన్నం పెట్టి, సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ స్వరూపంగా ఆయనకు అన్నం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చేసి ఆయన నమస్కారం చేసి మళ్ళీ నువ్వు భోజనం చేయాలి. అప్పుడు నీ యొక్క ఏకాదశి పరిపూర్ణమైనటువంటి వ్రత ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంటుందని తప్పకుండా మనకి చెప్పబడింది. ఇది మనకి దేవి భాగవతంలో ఉంది, తర్వాత మనకి మార్కండేయ పురాణంలో చెప్పబడింది, తర్వాత మీకు స్వామివారి యొక్క ఆది పర్వంలోనే మీకు ఈ విషయం స్పష్టంగా భాగవతంలో చెప్పబడింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.